హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు నేను వెరైటీగా టిఫిన్ ఎగ్ దోశ చేశానండి. చాలా బాగా వచ్చాయి. మనం మామూలుగా ప్లెయిన్ దోశలు వేసుకుంటాం కదా ఎక్కువగా. ఈరోజు వెరైటీగా ఎగ్ దోశ వేసాను, చూపిద్దామని వీడియో చేశాను. ఇదిగోండి, ఫస్ట్ పెనం పెట్టేసుకొని పెనం వేడైన తర్వాత కొంచెం నీళ్ళు వేసి చూసుకోవాలండి. ఆ తర్వాత దోశల పిండి మామూలుగా కలిపేసుకొని ఇదిగోండి, కొంచెం మనం ఎగ్ దోశ పెద్దగా వేసుకుంటాం కాబట్టి 2 గరిటెల పిండి వేసాను. ఇదంతా పల్చగా పెనమంతా కూడా దోశ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని మనం హైలో పెట్టేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నామో అన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. దోశ వేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత మనం కోడిగుడ్లు పగలగొట్టి వేసుకోవాలి. కొంచెంసేపు కాలనిద్దాం. దోశల్లో చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇప్పుడు మనం గుడ్లు పగలగొట్టి వేసుకుందామండి. నేనైతే దోశ పెద్దగా వేసాను కాబట్టి 3 గుడ్లు తీసుకుంటున్నానండి. దీనికి లెక్క ఏమీ లేదు, మనం తినేదాన్ని బట్టి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. నేను 3 వేస్తున్నాను. ఇలా గుడ్లు వేసిన తర్వాత మనం ఒక స్పూన్ తీసుకొని వేసిన గుడ్లు దోశ మొత్తం పట్టేలాగా వేసుకోవాలండి. ఈ విధంగా దోశ మొత్తం గుడ్లు వచ్చేలాగా చేసుకోవాలి. మనం సైడ్లు కొంచెం నూనె వేసుకోవాలండి. చాలామంది పెనం మీద వెంటనే నూనె వేసిన తర్వాత పిండి వేస్తారు. అలా వేస్తే పిండి మొత్తం లేసి వస్తుందండి. అలా వేయకూడదు, తర్వాతే వేసుకోవాలి. ఇలా సైడ్లు మొత్తం నూనె వేసేసిన తర్వాత మనం దోశ మీద పైనుంచి కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. ఇదిగోండి, ఇలా లైట్గా వేసుకోవాలన్నమాట. దోశ మొత్తం ఉప్పు పట్టేలాగా లైట్గా వేసుకోవాలి. కారం కూడా లైట్గా వేసుకోవాలండి. చాలామంది కారపొడి వేస్తారు, లేకపోతే నల్ల కారం వేస్తారు. నేనైతే మామూలుగా కూరలో వేసే కారమే వేసేస్తున్నానండి. మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి. ఇలా ఒకవైపు చూసుకోవాలండి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత ఇంకోవైపు తిప్పుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉంచుకోవాలండి గుడ్డు వేసిన తర్వాత, ఎందుకంటే ఉడకటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి, లేకపోతే సిమ్లో పెట్టుకోవాలి. మనం గుడ్డు వేసిన వైపు ఎక్కువసేపు పట్టదండి కాలటానికి. ఎక్కువసేపు కాలిస్తే కూడా ఆ కారం అంతా నల్లగా అయిపోతుంది. అందుకని కొంచెం సేపు ఇటు ఉంచేసి తర్వాత ఇటు తిరిగేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచుకుంటే లోపలంతా కూడా చక్కగా కాలుతుంది దోశ. ఇలా కొంచెంసేపు ఉంచుకొని ఇంకా తీసేసుకోవచ్చు మనం. చూస్తారు కదా, ఎగ్ దోశ రెడీ అయిపోయిందండి. పల్లీ చట్నీ అలాగే అల్లపు చట్నీ ఏది కావాలంటే అది వేసుకొని చూడండి. లోపలంతా కూడా చక్కగా కాలింది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.